నమస్సుమాంజలి సంతోషాలలోగిలికి స్వాగతం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతుంటే ఈనాటి మన వీడియోలో మనం పరాయి దేశంలో మహాదేవుడైన పరమశివుని ప్రభావాన్ని చూద్దాం. అదేనండి, అమెరికాలో శివరాత్రి పర్వదినాన్ని మేము ఏ విధంగా ఆస్టిన్లో జరుపుకున్నామో చూపిస్తాను. ఈరోజు శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మేము ఆస్టిన్లోని సాయిబాబా గుడికి వెళ్ళాము. మరి అక్కడ నేను తీసిన చిత్రాలను మీకు చూపిస్తూ నెత్తిన చెంబుడు నీళ్లు పోసినా సంతసించి కోరిన వరాలిచ్చే అటువంటి బోలాశంకరుని గురించి చెప్పుకుందాం. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైందట. శివుడు వాళ్ళ గర్వాన్ని పోగొట్టడానికి లింగ రూపంలో ఆవిర్భవించాడట. ఆ లింగం యొక్క ఆది అంతం తెలుసుకోగలిగిన వారే గొప్ప అని వారిద్దరికీ చెప్పాడట. అప్పుడు ఆ లింగం మూలస్థానాన్ని చూసేందుకు విష్ణువు వరాహ రూపంలో పైకి, అంతిమ స్థానాన్ని చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో క్రింద వైపుకు ప్రయాణించారు. కానీ ఎంత వెతికినా ఫలితం కనబడలేదట. అప్పుడు బ్రహ్మ విష్ణువులకు శివుని గొప్పతనం అర్థమైందట. అప్పుడే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ మహాశివలింగం శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే మాఘ బహుళ చతుర్దశి నాడు ఉద్భవించటం వల్ల ఆ రోజునే సృష్టి ప్రారంభమైనదని భావించి ఆ రోజును శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ రోజున శివపార్వతుల కళ్యాణం కూడా ఆలయాల్లో జరిపిస్తారు. ఇక పరమశివుడు మామూలు బట్టలు కట్టడు. పాముని ఆభరణంగా, శ్మశానమే నివాసంగా చేసుకున్నవాడు. అయినప్పటికీ పర్వతరాజైన హిమవంతునికి అందమైన కూతురుగా పుట్టి అష్టైశ్వర్యాల్లో పెరిగిన పార్వతీదేవి శివుణ్ణి పరిణయమాడింది. వారిద్దరూ ఏ విషయంలోనూ సమానం కాదు. అయినా వారు అర్ధనారీశ్వరులుగా ప్రేమకి నిర్వచనం అయ్యారు. కానీ నేటి కాలంలో యువత వివాహ విషయంలో మిగతా అన్ని విషయాల్లోనూ సరిసమానంగా ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. మరి శివపార్వతులు ఏ విషయంలో సమానంగా లేకపోయినప్పటికీ అర్ధనారీశ్వరులైన ఆది దంపతులు అయినారు వారు. ఈ విషయాన్ని నేటి దంపతులు ఇరువురు గ్రహిస్తే ఏ పొరపచ్చాలు లేకుండా జీవించగలుగుతారు. ఈ రోజున చేసే శివ పూజ, ఆలయ దర్శనము, అభిషేకం, జపం, ఉపవాసం, జాగరణ అన్నీ కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తాయని, ఆ నీలకంఠుని అనుగ్రహానికి పాత్రలమవుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో అత్యంత శక్తివంతమైనది మార్చిలో వచ్చే శివరాత్రి. అందుకే దీనిని మహాశివరాత్రి అంటాము. ఈ రోజున భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో చేసే అటువంటి మొట్టమొదటి పని ఉపవాసం. చిన్నపిల్లలు, ముసలివారు, ఔషధ సేవనం చేసేవారు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు తప్ప మిగతా అందరూ ఉపవాసం చేయవచ్చు. ఎలాగూ ఉపవాసం, జాగరణ ఉంది కదా అని ఆలస్యంగా లేవకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికాలను ముగించుకొని ఆ రోజు ఉపవాస దీక్ష అని సంకల్పించుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం భగవంతునికి మనసు, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే. ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం అనేది శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. ఇక రెండవది అభిషేకం. వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా ఆ అభిషేక ప్రియుణ్ణి అందరూ అభిషేకించవచ్చు. కాసిన్ని నీళ్లు లింగంపై పోసినంతనే సంతసించి సర్వైశ్వర్యాలను ప్రసాదించే అటువంటి శంభునిపై పామరుడు సైతం ఆశువుగా పాడే చక్కని పద్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుందాం. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవేచు, కామధేనువు వానింట గాడి పసరమల్ల, సురశాకి వానింటి మల్లె చెట్టు,
దీని భావం ఏమంటే శివలింగంపై నీళ్లతో అభిషేకించి పూలు పత్రి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతల గోవైన కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఆ ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. అందుకే శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టాలు నెరవేరి సకలైశ్వర్యాలు సమకూరుతాయి. మరిక మూడవది జాగరణ. జాగరణ అంటే మనలో ఉన్నటువంటి శివుణ్ణి జాగృతం చేయటమే. సినిమా చూస్తున్నో పిచ్చి కబుర్లు చెప్పుకుంటున్నో జాగరణ అవదు. అది కేవలం కాలక్షేపం మాత్రమే అవుతుంది. మనలో ఉన్న తమస్సును తొలగించేలాగా శివనామ స్మరణతో ఓం నమ శివాయ పంచాక్షరి జపిస్తూ జాగరణ చేయటం వల్ల సత్ఫలితాన్ని పొందవచ్చు. మేము కూడా ఉపవాసం, ఆలయ దర్శనం, అభిషేకం తర్వాత మాకు ఏమాత్రం ప్రావీణ్యం లేనటువంటి సంగీత కచేరీతో రాత్రంతా లింగాష్టకాన్ని పఠిస్తూ జాగరణ చేశాము. ఇది జాగరణ కోసం మాత్రమే చేశాము. ఏమాత్రం సంగీత పరిజ్ఞానం మాకు లేదు. మా అబ్బాయి పియానోలో వాయిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ రీటేకులు చేస్తూ శివరాత్రి జాగరణ మొత్తం సంపూర్ణం చేశాము. లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఈ శివరాత్రి సందర్భంగా నేను దర్శించిన ఆ దేవాది దేవుని చిత్రాలను కూడా కొన్ని పెడుతున్నాను. మీరు చూసి తరించండి. ఇంకో విషయం, గుళ్ళో ఈ చిత్రాన్ని అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది శరణ్య సుధాకర్ అనే కళాకారిని గీసిన డిజిటల్ చిత్రం. ఈ డిజిటల్ పెయింటింగ్ ఆ మహేశ్వరునికి ఉన్న అనేక ప్రత్యేక విశిష్టతలలో ఒకటైనటువంటి నటన్మూర్తిది. ఇతను నటనానికే రాజు. ఆ చైతన్య తాండవ హేలా విలాసాన్ని గమనిస్తే చిదంబరంలోని నటరాజుడు తాండవమాడుతూ ఉండగా కుడి ప్రక్కన ఒక చేతిలో చిలుక, మరొక చేతిలో చెరుకు గడతో
కళ్ళలో ప్రేమని వర్షిస్తూ చిద్విలాసంతో ఉన్న కాంచీపురంలోని అమ్మవారిని, అయ్యవారికి ఎడమ ప్రక్కన తమిళ భక్తుడైన సుందర్ తన గానంతో స్వామివారిని స్తుతిస్తున్నట్టుగా ఈ చిత్రాన్ని మలిచారు ఈమె ప్రతి సంవత్సరము శివరాత్రిని పురస్కరించుకుని భక్తులకిచ్చే చిత్రాల సిరీస్లో ఇది 4వదట. ఇలా కోరిన వరాలిచ్చే బోలాశంకరుడిగా, కోపమొస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయరుద్రుడిగా, ప్రపంచాన్ని మింగేసే కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడిగా, ఈశునిగా, సర్వేశునిగా, మహాదేవునిగా ఎన్నో రూపాలతో, ఎన్నో పేర్లతో భక్తుల వెన్నంటి ఉండే ఆ పరమశివునికి ప్రీతిపాత్రమైన రోజును మేము ఈ విధంగా జరుపుకున్నాము. యూట్యూబ్లో శాశ్వతంగా శివరాత్రి మహోత్సవాన్ని దాచుకోవటానికి నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవండి నా శివరాత్రి ఉపవాస జాగరణ విశేషాలు. ధన్యవాదాలు. శివజ్యోతి.